ఏంది మరి ఆ డబ్బులు ఏం జరుగుతున్నాయి, ఎంత అవినీతి జరుగుతోంది? ఒకటి ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్ర ప్రజలను ఒకటి ఆలోచన చేయమని అడుగుతున్నా. గతంలో 100 కోట్ల టెండర్లు ఉన్నప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ అన్నటువంటిది లేకుండా పని చేసి కాంట్రాక్టర్ పని మొదలు పెడితే దానికి తగ్గట్టుగా డబ్బులు ఇస్తామని చెప్పి చట్టం చేస్తే, ముందే ఇప్పుడు 100 కోట్లు అంటే 10 కోట్లు ముందే ఇచ్చేసి ఆ 10 కోట్లు రాజకీయ నాయకులు పెరుక్కునే పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితులను మారుస్తే, ఈరోజు తిరిగి దాన్ని మార్చి తనకు అనుకూలంగా మలుచుకొని 40,000 కోట్ల టెండర్లు రాజధాని పిలిచి 4,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి 4,000 కోట్లు లంచంగా తీసుకున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు అన్ని ఒక ప్రాంతంలో పెడితే మా ప్రాంత పరిస్థితి ఏంటంటే బనకచెర్ల క్రాస్ అంటాడు. అసలు ఆ బనకచెర్ల క్రాస్ వల్ల ఎంత ఆయకట్టు వస్తుంది, ఎంత స్థిరీకరణ చేయబోతున్నావు, ఏ రకమైన మేలు జరుగుతోంది అని అంటే సమాధానం ఉండదు. వీటన్నిటిని తప్పించుకోవడానికి ఇటువంటి అరెస్టులు, ఇది సమంజసమా? ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2019 నుంచి 20 సంవత్సరం లోపు, తన ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక సంవత్సరం లోపున అమ్మఒడి ఇచ్చాడు, చేయూత ఇచ్చాడు, డ్వాక్రా రుణాలు మాఫీ ఆసరా చేశాడు, కాపు నేస్తం ఇచ్చాడు, ఫీజు రియంబర్స్మెంట్ 4 కంతులు ఇచ్చాడు, పెన్షన్ డబ్బులు పెంచాడు, కొత్త పెన్షన్లు ఇచ్చాడు, 30 లక్షల మందికి పట్టాలు ఏర్పాటు చేసేటువంటి ప్రణాళిక చేసి మొదలుపెట్టించాడు. కరోనా లాంటి మహమ్మారి వచ్చినా ఇవన్నీ ఒక సంవత్సరంలో చేశాడు. మరి నువ్వు సంవత్సరమైంది ప్రమాణ స్వీకారం చేసి, ఒక పెన్షన్ తప్పితే వేరే అవి కూడా కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. అన్నీ అమలు చేశాను అంటాడు. అమ్మఒడి ఏమైందంటే జూన్కి ఇస్తా, మేకి ఇస్తా, మార్చికి ఇస్తా, పొడిగించుకుంటా పోతున్నాడు. ఒక సంవత్సరం ప్రజలకు చెందాల్సినటువంటి అన్ని పథకాలు ఎగరగొట్టాడు, మోసం చేశాడు. మహిళలకు రావాల్సినటువంటి చేయూత రాకపోయి, అమ్మఒడి రాకపోయి, ఈ సంవత్సరం కాపు నేస్తం రాకపోయి, ఏమీ రాకపోయి, కొత్త పెన్షన్ రాకపోయి, ఇవి మోసం చేసినట్టు కాదా? ఇన్ని రకాల మోసపూరితమైనటువంటి కుట్రవంతమైనటువంటి పాలన కొనసాగిస్తూ ఏదో జరిగిపోయింది అన్నటువంటి భ్రమను సృష్టించడానికి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలేయాలన్నటువంటి ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నావు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీ దగ్గర పనిచేసినటువంటి పిఎస్ శ్రీనివాస్ గారు ఈడీ కూడా చెప్పింది 2,000 కోట్ల పైగా ఫ్రాడ్ చేశారు, కేసుతో కూడా ఆధారాలతో సహా బయటకు వస్తే, ఆ రోజు నీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే దీంట్లో దొరుకుతారన్న ఆలోచనలు అందరినీ బయట దేశానికి తరలించేశావు, ఇతర దేశాలకు పంపించేశావు. నువ్వు అధికారంలోకి వస్తానే మళ్ళీ వాళ్ళు పిలిపించుకొని కీలకమైన పదవుల్లో పెట్టావు. నువ్వు చేసేటువంటి ఎన్ని మోసాలు ఉన్నాయి. ఈరోజు అటువంటి చేయలేదే, ధైర్యంగా ఎదుర్కొంటున్నారు విచారణను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ. ఈరోజు వివేకానంద రెడ్డి కేసు అన్ని రోజులు నడిపావు, అన్ని రోజు జగన్కి ఏదో ఉంది అన్నట్టు మాట్లాడుకుంటూ వచ్చావు. మరి ఎందుకు సంవత్సరమైంది నువ్వు అధికారంలోకి వచ్చి ఎందుకు ఆ మహిళలు మాట్లాడట్లేదు లేదు, నువ్వెందుకు దాన్ని కేసు ఇది చేసుకోలేకపోతున్నావు? ఆ కేసులో ఎవరైతే నేనే చంపాను, ఎట్లా చంపానని చెప్పిన వ్యక్తి బయట తిరుగుతున్నాడు, గన్మెన్లను పెట్టుకొని పంచాయతీలు చేస్తున్నారు. ఏదో కాంట్రవర్సీ ఉందని ఒక మాటకు అప్రూవర్గా మారినట్టు ఒక లూప్ హోల్ పట్టుకొని ఇలా చేస్తున్నావు. చట్టాన్ని ఇలా చేసుకోకూడదు చంద్రబాబు నాయుడు గారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని నీకు అనుకూలంగా మలుచుకొని చేసుకుంటున్నావు, ఇది పద్ధతి కాదు. భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని తుంగలో దొక్కుతున్నావు. నీ సొంత రాజ్యాంగాన్ని ఆలోచన చేసుకుంటూ కుట్రపూరితమైనటువంటివి ఎక్కడైతే లూప్ హోల్స్ ఉంటాయో దాన్ని చేసుకుంటూ ఇతరులను తప్పు ఏదో రకంగా ఇరికించాలా. శత్రువులు కాదు తనకి, రాజకీయ ప్రత్యర్థులు ఎవరు ఉండకూడదు, అపోజిషన్ ఎవరు ఉండకూడదు, తన గురించి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడిన వాళ్ళందరినీ ఈ రకంగా చేస్తాను అటువంటి మెసేజ్ నువ్వు ఇవ్వటం సమంజసం కాదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మెయిన్ ఇదే.